పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. కళలు అందరూ కంటారు, ఎందుకంటే మానవులుగా పుట్టినప్పుడు అది మన జన్మ హక్కు. ఆ కళల్ని కొంతమందే సాకారం చేసుకుంటారు. దాదాపుగా 4 దశాబ్దాల పాటు అదే కళలో జీవించడం అసాధ్యం. పలు యూనివర్సిటీల్లో నాటక రంగంలో బోధనలు కూడా చేశారు. ఇప్పుడు కూడా ఎక్కడైనా నాటకం ఉంది, మాకు కొన్ని మెలకువలు నేర్పించండి అంటే నేనున్నానంటూ వస్తారు శ్రీనివాస్ గారు. ప్రస్తుతం ఆయన మన స్టూడియోలోనే ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. మీ గురించి చెప్పండి సార్. నా పేరు శ్రీనివాస్. నేను కృష్ణా జిల్లా జగ్గైపేట అనే ఊరిలో పుట్టాను. మాది చిన్న పట్టణం. అక్కడి నుంచి నేను విజయవాడలో చదువుకున్నాను, హైదరాబాద్లో కూడా చదువుకున్నాను, వరంగల్లో కూడా చదువుకున్నాను. ఆ తర్వాత పట్టభద్రుని అయిన తర్వాత నా జీవితం ఎటువైపు వెళ్ళాలి అని ఆలోచించే లోపల ఒక 3 సంవత్సరాలు ఒక చిన్న ఉద్యోగం కూడా చేశాను. ఆ 3 సంవత్సరాల లోపల నాకు ఈ జీవితంలో ఏం చేయాలో నాకు తెలిసి వచ్చింది. దానివైపు నా అడుగులు వేసుకుంటూ పాండిచ్చేరి యూనివర్సిటీలో ఒక 2 ఏళ్ళు నాటకం అధ్యయనం చేశాను. అక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్స్ చేశాను నాటక విభాగంలో. ఆ తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో పిహెచ్డి చేశాను. తర్వాత ఒక 37 ఏళ్ళుగా అనేక ప్రాంతాల్లో, అనేక విశ్వవిద్యాలయాల్లో, విద్యాలయాల్లో, కళాశాలల్లో, తర్వాత అనేక సంస్థలతో పాటు ఎన్జిఓ సంస్థలతో పాటు వర్క్ చేసి ఒక 40 ఏళ్ళ నాటక రంగ అనుభవం ఉంది. అంతే. ప్రస్తుతం భారతదేశంలో నాటక రంగం ఎలా ఉంది? భారతదేశంలోనే అడిగారు కాబట్టి చెప్తాను, అంతవరకే చెప్తాను. అంటే వేరే దేశాల్లో ఎలా ఉంది అనేది ఆలోచిస్తే కొంచెం భారతదేశంలో ఉన్న పరిస్థితి వేరు. మనకి భారతదేశం నాటక కళలకి పుట్టినిల్లు. భరతముని రచించిన నాట్యశాస్త్రం ఇక్కడే పుట్టింది. 6600 శ్లోకాలకు పైగా ఉన్న నాట్యశాస్త్రం, అంటే నాటకాన్ని ఒక శాస్త్రంలాగా అధ్యయనం చేసే సంస్కారం మన దేశంలో ఉండింది. అది ఇప్పటికీ కొనసాగుతోంది. కానీ ప్రస్తుతానికి ఒక్కొక్క రాష్ట్రంలో, ఒక్కొక్క భాషా ప్రాంతంలో, ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కో విధంగా ఉంది. అనేక రకాల లేయర్స్ ఉంటాయి నాటక రంగంలో కూడా. అంటే మనకి జానపద కళారూపాలు, మనకి పట్టుగొమ్మలు, అవి ఆధార శిల్పాలు, అంటే ఫౌండేషన్ లాగా. ఆ తర్వాత ఒక భవనం ఉంటే ఎన్నో లేయర్స్ ఆఫ్ బ్రిక్స్ ఉన్నట్టుగా నాటకంలో మన జానపద కళారూపాలు ఫౌండేషన్ లాగా అనుకుంటే, ఇప్పుడున్న సామాజిక దృక్పథంతో తయారు చేసే నాటకాలు, పిల్లల నాటకాలు, యువకుల నాటకాలు, కమ్యూనిటీ థియేటర్, తర్వాత ప్రొఫెషనల్ థియేటర్, కమర్షియల్ థియేటర్ అని అనేక రకాల రూపాలతో ఉంది. అమెచ్యూర్ ఔత్సాహిక రంగంలో కూడా చాలామంది ఆ నాటకం ఎవరి హక్కు, నాటకం ఏ ఒక్కళ్ళది సొత్తు కాదు, అందరిది నాటకం. ఎవరు కావాలనుకుంటే వాళ్ళు చేసుకోవచ్చు. అలాగే అనేక రకాల లేయర్స్లో నాటక భవనం నిర్మితమై ఉంది. అందులో అనేక చిన్న చిన్న లోపాలు ఉండొచ్చు, చాలా మంచి ఉండొచ్చు. ఒక స్థాయి నుంచి ఇంకొకళ్ళు తీసుకోవచ్చు మంచి. అది మనం అనుకున్నంత గొప్ప భౌతిక స్థితిలో ఉందని మాత్రం మనం అనుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే మన భారతదేశంలో, ఎందుకంటే నాటక రంగాన్ని ఇంకా కొంచెం చిన్న చూపు చూసే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. అవును, అసలు నాటక రంగాన్ని ఎందుకు సార్ చిన్న చూపు చూస్తారు? ఎందుకని అట్లా అనుకుంటున్నారు? దానికంటే అంటే తెలుగు ప్రాంతాల్లో కొంచెం చిన్న చూపు చూస్తారు. ఎందుకంటే చదువు రాని వాళ్ళు, లేకపోతే కొంచెం సంస్కారం పాటించని వాళ్ళు నాటక రంగంలో ఎక్కువ ఉన్నారేమో అనే భ్రమతో నాటక రంగం అనగానే తిరుగుబోతులు, తాగుబోతులు ఇలా అని అనుకుంటారు ఎక్కువ మంది. కానీ ఈ ప్రాంతం దాటి కొంచెం ముందుకెళ్తే పక్కనే ఉన్న కర్ణాటక కానీ, తమిళనాడు కానీ, కేరళ కానీ, మహారాష్ట్ర కానీ, వెస్ట్ బెంగాల్ కానీ, పశ్చిమ బెంగాల్ కానీ, తర్వాత ఒడిశా, తర్వాత గుజరాత్, మహారాష్ట్ర ఇలాంటి రాష్ట్రాల్లో నాటక రంగానికి ఎంతో విలువ, ఎంతో గౌరవం, నాటకం మీద పనిచేసే వాళ్ళంటే ఎంతో ఆదరణ ఉంది. మనకి కొంచెం తక్కువ. ఎందుకంటే నాటకాలు వేస్తాడని ఓ రకంగా చిన్న చూపు చూసే అది అలవాటు అయిపోయింది. దానికి కారణం ఏంటంటే వాళ్ళ సంస్కారం కూడా
నాటక రంగంలో ఉన్న వాళ్ళ సంస్కారం, తర్వాత ప్రొఫెషనల్ నాటకాలు ఒక టైంలో జరిగాయి. అప్పుడు మనసులో స్థిరమైపోయిన అభిప్రాయాలు మాత్రమే ఇప్పటికీ కొనసాగుతున్నాయి. కానీ సమాజం పట్ల అక్కర ఉండి నాటకాలు చేసేవాళ్ళు కూడా ఇప్పుడు ఉన్నారు. తెలుగు ప్రాంతంలో కూడా సమాజం పట్ల అక్కరతో నాటకాలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళకి గుర్తింపు లేదు, అవకాశాలు కొంచెం తక్కువ. అందుకని నాటక రంగాన్ని సినిమాకి ఒక మెట్టుగా ఉపయోగించుకునే వాళ్ళే ఎక్కువ మంది అయ్యారు. అందువల్ల నాటకానికి చిన్న చూపు. మీరు ఎన్ని నాటకాల్లో నటించారు? ఎన్ని నాటకాలు దర్శకత్వం వహించారు? ఒక 100 నాటకాల్లో నేను అభినయం చేసి ఉంటాను. ఒక 200 నాటకాలు నిర్దేశన చేసి ఉంటాను. ఒక 100 నాటకాలు రాసి ఉంటాను. పిల్లలకి మానసిక వికాసానికి, వ్యక్తిత్వ వికాసానికి సరిపడా ఒక్కొక్క అకేషన్లో, ఒక్కొక్క సందర్భంలో ఆ సందర్భానికి ఉచితంగా నాటకాన్ని తయారు చేసి ప్రదర్శించేవాళ్ళం. అలాంటి సందర్భాల్లో ఒక 100 నాటకాలు రాసి ఉంటాను పిల్లల కోసం, యువకుల కోసం. అలాగా నాటక రంగాన్ని సినిమా రంగానికి తొలిమెట్టుగా భావించి నాటకాలు వేస్తున్నారు అని మీరు చెప్పారు. మరి ఇప్పుడు నాటక రంగం పైన అక్కడనే నేర్చుకొని వెళ్తారు, నాటక రంగంలోనే యాక్టింగ్ నేర్చుకొని వెళ్ళి సినిమా రంగంలోకి వెళ్తారు. మరి ఆ సినిమా రంగం ప్రభావం నాటకం పైన ఎక్కువగా ఉందా? సినిమా రంగం నాటక రంగాన్ని తొక్కేస్తుందని మీరు అనుకుంటున్నారా? అలా ఏ రంగము ఇంకో రంగాన్ని తొక్కేయడం అంటూ ఉండదు. ఒక రంగానికి ఏదైనా ఒక రంగం దాంట్లో ఉన్న వ్యక్తుల మానసిక స్థితులు, భౌతిక వ్యవహారాలు దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కానీ ఆ రంగానికి ఒక అస్తిత్వం అంటూ ఏమి ఉండదు. ఇప్పుడు వేరే రాష్ట్రాల్లో, వేరే దేశాల్లో సినిమాలు చేస్తూ నాటకాలు కూడా చేస్తున్న వాళ్ళు చాలామంది ఉంటారు. నాటకానికి ఇప్పటికీ గౌరవం ఇచ్చే సినిమా యాక్టర్స్ చాలామంది ఉన్నారు. అంటే మన తెలుగు స్టేట్స్లో అట్లా వేయరా? సినిమాలలో చేసుకుంటూ నాటకాలు వేయరా? అదేంటంటే అది ఒక పాపులిస్ట్ నాటకం లాగా చేస్తారు. అంటే సినిమా ఫంక్షన్స్లో చేసే చిన్న హాస్య గుళికల్లాగా నాటకాలు చేస్తే దాన్నే నాటక రంగం అనుకుంటే మనం పొరపాటు అంటే జోక్స్ వేసి మాత్రమే వేయడం అనేది నాటకం యొక్క పూర్తి వ్యవహారం కాదు. అన్ని ఎమోషన్స్ ఉండాలంటారు. అన్ని ఎమోషన్స్ ఒకటే కాదు. ఒక నాటకానికి అస్తిత్వాన్ని నిర్ణయించేది ఆ నాటకం ఎందుకు చేస్తున్నాం అనేది. అసలు నాటక రంగంలో నేను ఎందుకున్నాను అంటే నాకు పేరు ప్రసిద్ధులు రావడానికా, నా గొప్ప చూపించుకోవడానికా, నేను బాగా ప్రతిభాశాలిని చూపించుకోవడానికా, లేదా సామాజిక దృక్పథం, సామాజిక బాధ్యతగా చేస్తున్నాను. సమాజంలో కొన్ని మార్పు రావాల్సిన అవసరాలు ఉన్నాయి, కొన్ని లోతైన అవగాహన రావాల్సిన అవసరం ఉంది, కొన్ని సంఘర్షణలకి మనం ప్రకటించే అవకాశం ఉంది నాటకం మాధ్యమం ద్వారా అని ఆలోచించి ఆ సంఘర్షణల్ని, మానసిక స్థితుల్ని ప్రకటించడం కోసం మాత్రం సమాజానికి మంచి జరగాలనే ఉద్దేశంతో చేసే నాటకాలు. అది అసలైన నాటకం యొక్క లక్ష్యం. ఏ కళ అయినా అదే లక్ష్యం. నిజానికి ఒక్క నాటకమే కాదు, సినిమాదైనా అదే లక్ష్యం. ఈ మధ్యలో ఏంటంటే దాన్ని కమర్షియల్ ఆస్పెక్ట్స్ బాగా డామినేట్ చేసినప్పుడు, అంటే వ్యాపార లక్షణాలన్నీ బాగా ఎక్కువైపోయినప్పుడు నాటకం చేసే విధానంలో అంటే లక్ష్యం ఏది ఉంటుందో దాన్ని తగ్గట్టుగా ప్రక్రియ ఉంటుంది, ఆ ప్రక్రియకు తగ్గట్టుగా ప్రదర్శన ఉంటుంది. లక్ష్యము, ప్రక్రియ, ప్రదర్శన. సినిమా రంగం ముందు డబ్బులు రాకపోతే మరి ఇంకో సినిమా తీయలేరు కదా. అందుకని డబ్బు తప్పనిసరిగా రావాల్సిన అవసరం ఉంది. ఎక్కువ డబ్బు ఖర్చు పెడతారు కాబట్టి దాని లక్ష్యం ఏంటి? ఎట్లా సినిమా చేసినా కూడా మినిమం రికవరీ ఉండాలి అని అనుకుంటాను. అందుకని దాని ప్రక్రియ వేరేలా ఉంటుంది, దాని ప్రదర్శన కూడా వేరే పద్ధతిలో ఉంటుంది. ఇప్పుడు సినిమాల కంటే మీరు డబ్బులు వస్తాయి అంటున్నారు, హిట్ కలెక్షన్స్ అట్లా వస్తాయి, హిట్ అయితే కలెక్షన్స్ వస్తాయి, వాళ్ళు హ్యాపీగా బతుకుతారు, లగ్జరీ లైఫ్ వస్తుంది అని అంటున్నారు. మరి నాటకం వేసే వాళ్ళకి మరి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? వాళ్ళు ఏంటి, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? నాటకాలు వేసే వాళ్ళ జీవన శైలి ఎలా ఉంటుంది? నాటకాలు వేయాలి అనుకునేది వాళ్ళ కష్టం ఏంటి చెప్పండి ఒకసారి. అంటే ఎందుకు చేయాలి నాటకం? నేను ఎందుకు చేయాలి నాటకం? ఇప్పుడు నాటకం చేయమని ఏ సమాజము నన్ను అడగలే, ఎంతమంది వ్యక్తులు నన్ను అడగలే. నేను ఈ నాటకం విషయం నేను అధ్యయనం చేశాను కాబట్టి నాకు ఏదో దాంట్లో ఒక ఆకర్షణ మొదలైంది. కాబట్టి ఆకర్షణతో మొదలై దాని యొక్క లోతులు తెలిసిన కొద్దీ సమాజం యొక్క బాధ్యత, సామాజిక బాధ్యత నాకు ఉంది అని అర్థమైంది. కాబట్టి అందులోనే ఉన్నా. నేను వేరే రంగంలోకి మార్పు చెందలేదు. నేను
అవసరం లేదు. ఎందుకంటే దీనికి ఈ నాటకం చదువుకున్న వాడిగా నాటకం చేయాల్సిన బాధ్యతగా నేను భావిస్తాను. కానీ నా ప్రతిభను చూపించుకుని జీవితాన్ని చక్కపరుచుకునేటైతే నాటకం కళ ఎందుకు అవసరం లేదు. చక్కపరచుకోవడానికి అయితే వేరే బిజినెస్ కూడా చేయొచ్చు. ఏ ఒక్క చిన్న పని మంచిగా చేసినా కూడా డబ్బులు వస్తాయి. కానీ అది చాలా ధైర్యంతో కూడుకున్న పనిది కదా సార్. ఎందుకంటే చుట్టూ సమాజం మిమ్మల్ని వెలివేసినట్టు చూస్తుంది కదా. అంటే డబ్బులు లేకుండా ఒకటే పని చేసుకుంటూ లైఫ్ లాంగ్ ఉండడం అంటే అది సాధ్యమవుతుందా సార్? ఒక మనిషికి ఎన్ని కోరికలు, మన జీవితం యొక్క లక్ష్యం ఏంటి, జీవితం యొక్క అస్తిత్వం ఏంటి అని కొంచెం ఆలోచించుకునే అవసరం నాటకం చేయడం ద్వారా వస్తుంది మనకి. అందువల్ల ఏంటంటే జీవితంలో మినిమం గ్యారంటీ కొంచెం భోజనము, ఒక చిన్న ఇల్లు, మామూలు అవసరాలు తీరిపోతే కనీస అవసరాలు తీరిన తర్వాత ఎంత డబ్బైనా ఒకటే, ఎంత డబ్బు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. ఒక ఇల్లు ఉందనుకోండి, మనం తలదాచుకోవడానికి ఇల్లు, కావాల్సిన మినిమం బట్టలు కట్టుకోవడానికి వస్త్రాలు, తర్వాత ఆహారము, మినిమం ప్రయాణాలు చేయడానికి సరిపడా ఉంటే ఒక మధ్యతరగతి కుటుంబంలో బ్రతకగలిగితే అంతకంటే ఎక్కువ ఉన్నా కూడా అంతకంటే ఏం చేస్తారు చెప్పండి? ఎప్పుడైనా మిమ్మల్ని ఎవరైనా అన్నారా సార్, ఏంది ఈ లైఫ్, ఏంది మీ లైఫ్ స్టైల్, ఏంది ఇట్లుంది మీది? తెలుగు ప్రాంతాల్లో అన్నారు. ఏమని అన్నారు? తెలుగు ప్రాంతాల్లో మీరు ఎంతకాలం ఎప్పుడు సెటిల్ అవుతారు, ఎప్పుడు ఇల్లు కట్టుకుంటారు, ఎప్పుడు మీరు ఇంకా ఎక్కువ ఆస్తులు ఇవన్నీ కూడా పెట్టుకుంటారు అని అడుగుతారే. కానీ వేరే రాష్ట్రాల్లో మీరు చెప్పే విషయంలో చాలా సామాజిక బాధ్యత ఉంది, మీరు కళాకారులా అని గౌరవంగా మాట్లాడతారు. మిగతా రాష్ట్రాల్లో ఖాదీ వేసుకోగానే ఒక మానసిక స్థితి వచ్చేస్తుంది ఇక్కడ వాళ్ళకి. అది మామూలుగా అక్కడ వేరే రాష్ట్రాల్లో ఖాదీ వేసుకుంటే వీళ్ళు కళాకారులేమో, వీళ్ళు ఆలోచన ధోరణి ఉన్నవారేమో, సామాజికంగా ఆలోచిస్తున్నారేమో అని గౌరవప్రదంగా మాట్లాడతారు. నాటకానికి వేరే రాష్ట్రాల్లో నిజంగా ఎక్కువ విలువ ఉంది. అంటే మనకి ఇక్కడ ఏంటంటే ఒక కమర్షియల్గా గొప్ప నాటకాలు వేసేవాళ్ళు గొప్ప గొప్ప అని చెప్పుకోవడం కోసం చేస్తారేమో. కానీ ఇది నాకు ఒక సామాజిక బాధ్యత, నేను దీంట్లో పేరు రావడం అనేది అసలు అవసరమే లేదు. నేను మంచి అనుకున్న పని చేసుకుంటూ వెళ్ళడమే ముఖ్యం. కానీ అది ఎవరు గుర్తించారా, గుర్తించలేదా, ఏమైనా అవార్డులు వచ్చాయా, వీటికి అప్లై చేయనా, ఈ ఫండింగ్ తీసుకోనా, ఇవన్నీ అవసరం లేదు. నా బ్రతుకు నేను బ్రతకగలుగుతూ మంచి పని చేసుకుంటూ పోతే ఒక 100 మంది పిల్లలతో వర్క్ చేశాను అనుకోండి, ఒక నాటకం చేశాను అనుకోండి, ఆ పిల్లల్లో మానసిక వికాసానికి సంబంధించిన కొన్ని లక్షణాలు వాళ్ళు ఆ వర్క్షాప్ ద్వారా, నాటకం ద్వారా నేర్చుకుంటే వాళ్ళకి జీవితాంతం ఉపయోగపడతాయి. వాళ్ళకి ఆ లక్షణాలు, ఆ విలువలు గుర్తుంటాయి. అదే మన లక్ష్యం, అదే నాటకం రంగం యొక్క లక్ష్యం. అంతేగాని నేనేదో బాగా చేశాను, నేను ఇది చేశాను, అది చేశాను, అది అవసరమే లేదు. దానివల్ల ఎందుకంటే పోయిన తర్వాత ఏం ఉపయోగం లేదు కదా. అది ఏమి ఉపయోగం లేదు. పేరు, ప్రసిద్ధి, అవార్డులు, ఇవన్నీ ఈ రికగ్నిషన్ కోసం పనిచేసేవాడు ఇంకేం పని చేస్తారు? మనకి ఒక బాధ్యతగా చేసేవాళ్ళు చేస్తారు, చేసుకుంటూ వెళ్ళిపోతారు, అంతే. అది 100కు పైగా నాటకాల్లో అభినయించారు, దర్శకత్వం వహించారు. మీకు మనసుకి బాగా నచ్చిన నాటకం, మీకు మీ జీవితానికి బాగా దగ్గరైన నాటకం ఏదో ఒకటి ఉంటుంది, అది గుర్తు చేసుకున్న ప్రతిసారి మీలో కొత్త ఎనర్జీ క్రియేట్ అవుతుంది. అలాంటిది ఒక నాటకం గురించి చెప్పండి. చాలా ఉన్నాయి. ఎందుకంటే ఒక్కొక్క నాటకం చేయడానికి ఏ నాటకం చేయాలని సెలక్షన్ జరుగుతుంది ముందు. ఒక 10 నాటకాలు చదివితే ఒకటి సెలెక్ట్ చేస్తాం అనుకుంటాం మనం చేయడానికి. నేను 100 నాటకాలు చదివితే కానీ ఒక నాటకాన్ని నాకు మనసుకి హత్తుకునేట్టుగా ఉండదు. ఆ సెలెక్షన్ టైం ప్రాసెస్లో 100 నాటకాలు చదువుతూ పోతే ఇది దీంట్లో చిన్న లోపాలను, ఇది నాకు కూడా మనసుకు హత్తుకునేట్టుగా లేదని ముందుకెళ్ళిపోయి 70, 80, 90 నాటకాలు చదువుతున్నప్పుడు ఎక్కడో ఒక చోట ఆ స్పార్క్ తగులుతుంది. అలాంటి నాటకాలు కొన్ని నేను చవి చూశాను. అవి రవీంద్రనాథ్ ఠాకూర్ ముక్తధార, అలాగే చండాలిక, తర్వాత ఆస్కార్ వైల్డ్ ఏ ఫ్లోరెంటైన్ ట్రాజడీ అనే దాన్ని తెలుగులో వ్రాయడం జరిగింది. అలాగే ఆయనదే ఇంకొక నాటకాన్ని, అది కోమలవల్లి అనే పేరుతో, ఆ నాటకంలో కూడా నేను ఇన్వాల్వ్ అయి ఉన్నాను. సలోమి అనే నాటకం. అంటే మానవ జీవన సంఘర్షణలో ఎన్నో రకాల
వైరుధ్యాలు ఉంటాయి. ఆ వైరుధ్యాల మధ్య బ్రతుకుతున్న పాత్రలు ఏదో ఒక విలువని ప్రతిపాదిస్తాయి వాళ్ళ జీవిత అంతంలో. ఆ విలువల్ని జాగ్రత్తగా పట్టుకుని నాటకంలో చూపించగలిగితే చూసే వాళ్ళకి కనీసం ఆ విలువ గుర్తుండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మంచి సినిమా కన్నా మంచి నాటకం యొక్క ప్రభావం ఎక్కువ. ఓకే సార్, అంతవరకు గ్యారంటీ. ఎందుకంటే నాటకం ప్రత్యక్షంగా మీ కళ్ళ ముందే జరుగుతుంది, చేస్తారు. మంచి నాటకం, మంచి సినిమా కూడా గుర్తుంటుంది. కానీ మంచి నాటకం యొక్క ప్రభావం జీవితాంతం మనకి మెదడులో ఉండిపోతుంది. నాటకం ఒకసారి మొదలైతే ఆగడం ఉండదు కదా సార్ చివరి దాకా. అదొకటి. తర్వాత ముక్తధార అని ఒక నాటకం ఉంది రవీంద్రనాథ్ ఠాకూర్ది. అదేంటంటే మానవుని ఇప్పుడున్న నవీన సమాజపు సాంకేతికత, తర్వాత సాధారణ పురాతన సమాజపు ప్రాకృతిక సంపద, ఈ రెండిటికి మధ్యలో ఒక సంఘర్షణ అన్నమాట. ఆ సంఘర్షణ ఎప్పటికీ ఉంటుంది, చిరంతరం ఉంటుంది. అంటే అది ఒక సమయంలో సమసిపోయేది కాదు కదా ఆ సంఘర్షణ. అంటే ఆ సంఘర్షణ ఉన్నంతకాలం ఆయన నాటకం మనకి రెలవెంటే, ఇప్పటికీ సందర్భ ఉచితమే ఆ నాటకం. మీ నాటకాలు అంటే మీకు ఎవరైనా గురువు ఉన్నారా? చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు నేర్చుకునే మానసిక స్థితి ఉంటే ప్రకృతిలో ప్రతిదీ మనకి గురువే అయిపోతుంది. ముఖే సరస్వతి అని ఒక సంస్కృతం మాట ఉంది, ఒక ఫ్రేజ్ అన్నమాట. అంటే మీ ముఖంలో ఒక సరస్వతి ఉంది, ఆయన ముఖంలో సరస్వతి ఉంది, ఇంకొక ముఖంలో సరస్వతి ఉంది. నేను నేర్చుకునే మానసిక స్థితి ఉంటే ఇక్కడి నుంచి నేర్చుకోవచ్చు, ఇక్కడి నుంచి నేర్చుకోవచ్చు, అక్కడి నుంచి నేర్చుకోవచ్చు. చిన్నపిల్లల నుంచి కూడా మనం నేర్చుకోవచ్చు, జంతువులు చేసి కూడా నేర్చుకోవచ్చు. మా అభినయ శిక్షణలో ప్రధానంగా ఒక మాట చెప్తూ ఉంటాను నేను, పిల్లి మనకు గురువు అని. ఎందుకంటే పిల్లి యొక్క భౌతిక సారళ్యం, కండర సారళ్యం అంటే ఫ్లెక్సిబిలిటీ, మస్క్యులర్ ఫ్లెక్సిబిలిటీలో పిల్లిని మించిన జంతువు లేదు. అందుకని పిల్లి మనకు శరీరాన్ని ఎలా ఉంచుకోవాలి, ఎంత ఫ్లెక్సిబుల్గా ఉంచుకోవాలనే విషయంలో పిల్లే మనకు గురువు. సమాజంలో మనుషులు మాత్రమే ఉండేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళ మనుషులు మారిపోయి మతపరమైన మనుషులు అయిపోయారు. ఒకప్పుడు ఏ బట్టలు దొరికినా వేసుకునేవారు, ఇప్పుడు ఏంటంటే ఇలాంటి బట్టలు వేసుకుంటేనే నువ్వు ఈ మతం వాడివి, నువ్వు ఇక్కడికి వెళ్తే నువ్వు ఆ మతం వాడివి అవుతావు, ఈ బుక్ మాత్రం చదివితే నువ్వు ఇది అవుతావు, ఆ మతం వాళ్ళు ఈ బుక్ చదవద్దు, ఈ మతం వాళ్ళు ఆ బుక్ చదవద్దు, మీరు ఆ బట్టలు వేసుకోవద్దు, మీ బట్టలు వేసుకోవద్దు, మీరు ఈ స్వామి మాలలో ఉన్నప్పుడు ఆ దర్గాకి వెళ్ళొద్దు, మీరు మీరు నమాజ్ అయిపోయాక మీరు ఈ టెంపుల్కి రావద్దు అని ఇలాంటి ఆంక్షలు అన్నీ ఇప్పుడు స్టార్ట్ అయిపోయాయి, సమాజంలో చర్చించుకుంటున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? సమాజం ఇప్పుడు ప్రస్తుత సమాజం ఒక రకమైన సంక్షోభం గుండా వెళ్తోంది. ఈ సంక్షోభం గుండా వెళ్ళి కొద్ది కాలం తర్వాత సంయమనం వచ్చే అవకాశం ఉంది. ఎలాంటి సంయమనం? ఎందుకంటే వర్గాల మధ్య వైరుధ్యం అనేది సహజం, కానీ ఆ వైరుధ్యాన్ని ఇప్పుడున్న ఒక సమస్య ఏంటంటే, ప్రధాన సమస్య ఈ వైరుధ్యం కాదు, ఆ వైరుధ్యంలో ఉన్న తీక్ష్ణత. వైరుధ్యాలు ఉంటాయి, మీరు వేసుకున్నట్టుగా నేను వేసుకోకపోవచ్చు, నేను వేసుకున్నట్టుగా ఇంకొకళ్ళు వేసుకోవచ్చు వస్త్రధారణ, అలాగే నా అభిప్రాయాలకి తగ్గట్టుగా వేరే వాడు ఉండకపోవచ్చు. అనేక రకాల వైరుధ్యాలు ఉన్న వ్యక్తులతో కలిసి బ్రతుకుతాం సమాజంలో. అనేక రకాల కులపరంగా, మతపరంగా, ఆలోచన పరంగా, ఆహార విహారాల పట్ల ఎన్నో తేడాలు ఉంటాయి, ఎన్నో రకాలు ఉంటాయి. ఎన్ని వైరుధ్యాలున్నా ఇప్పుడున్న సమస్య వైరుధ్యాలు ఒకటే కాదు, ఆ వైరుధ్యాల్లో ఉన్న తీక్ష్ణత. తీక్ష్ణత అంటే టూ మచ్, అంటే వెహెమెన్స్. ఇంగ్లీష్లో మాట్లాడితే వెహెమెన్స్ అంటారు, దానికి తెలుగులో తీక్ష్ణత. అంటే ప్రేమిస్తే అతిగా ప్రేమించడం. ఓకే, ఏదైనా స్వీకరిస్తే దాన్ని మరీ పీకల్లోతు దాకా. అంటే దానికి అతి సర్వత్ర వర్జయేత్ అనే ఇంకొక సందేశం ఉంది మనకి. అతి సర్వత్ర వర్జయేత్, సంయమనంగా ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి సమాజంలో. నేను ఇంట్లో ఎలా ఉంటానో సమాజంలో కూడా అలాగే ఉండడానికి వీలైనంత ప్రయత్నం చేస్తూ పోతే సహజంగా ఒక రకమైన
ప్రేమపూరిత వాతావరణం నెలకొంటుంది. నేను ఇంట్లో నా వాళ్ళతో ఎలా మాట్లాడతానో అలాగే బయట వాళ్ళతో కూడా మాట్లాడగలిగితే, అందరితోనూ పొరపచ్చాలు లేకుండా మాట్లాడగలిగితే బాగానే ఉంటుంది. కానీ ఇంట్లో వాళ్ళతో ఒక పద్ధతిలో, బయటికి వేరే వేరే ఆలోచనలు, వేరే ధోరణులు, వేరే విశ్వాసాలు, వేరే నమ్మకాలు ఉన్న వ్యక్తులతో తీక్ష్ణంగా వ్యతిరేకించడం కూడా మనిషి గాంధీ గారు కూడా ఆ వ్యక్తిలో ఉన్న అతను చేసిన చర్యని మనం వ్యతిరేకించవచ్చు, కానీ ఆ వ్యక్తిని వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వ్యక్తి ఏదైనా పొరపాటు చేస్తే ఆ పొరపాటు చేసిన విషయాన్ని మనం ఖండించాలి, కానీ వ్యక్తిని మనం అందరినీ ప్రేమించాలి. అంటే ఆ వ్యక్తే కదా సార్ చేసిన. వ్యక్తి చేశారు, అతనికి ఆలోచన ధోరణి సరిగ్గా లేదు కాబట్టి అతను చేశాడు. కానీ వ్యక్తి లోపం ఉంది, ఈరోజు ఉంటారు, రేపు వెళ్ళిపోతారు. నేను ఉంటాను, వెళ్ళిపోతాను. ఆ వెళ్ళిపోయిన రోజేమో అందరూ వచ్చేసి హాహా అని అందరూ అతన్ని అయ్యో పాపం మంచివాడు అంటారు, పోగొడతారు. ఎందుకు అంటే ఏంటి, పర్ఫెక్ట్గా ఎవరూ లేరు ఈ ప్రపంచంలో. పర్ఫెక్ట్ అంటే సంపూర్ణంగా 100% స్వచ్ఛతగా ఉన్నవాళ్ళు పుట్టరు. ఎందుకంటే 100% స్వచ్ఛంగా సంపూర్ణంగా ఉంటే పుట్టాల్సిన అవసరం లేదు. పుట్టి కర్మ ద్వారా మనం పెంపొందించుకుంటూ ఇంకొంచెం వృద్ధి చెందుతూ ఉంటాం మనం. ఇది ఎప్పుడు ఇన్పర్ఫెక్షన్ నుంచి పర్ఫెక్షన్ వైపు వెళ్తూ ఉంటుంది. ఎప్పుడు పర్ఫెక్షన్ చేరుకోం. అలాంటప్పుడు వేరే వాళ్ళ మానసిక స్థితిలో ఉన్న లోపాలని మనం వ్యతిరేకించాలే కానీ వాళ్ళని వ్యక్తులుగా మనం అసహించుకోవాల్సిన అవసరం లేదు, వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. వ్యక్తులుగా మనం అందరం కలిసి, మీకు ఎలాంటి అభిప్రాయాలు ఉన్నా, నాకు ఎలాంటి అభిప్రాయాలు ఉన్నా, అందరం కలిసి కూర్చుని ఒక కప్పు కాఫీ తాగుదాం రండి. ఆ రకమైన సంయమనము, అంటే అగ్రీయింగ్ విత్ డిసగ్రీయింగ్ అని అంటే చాలా ఫేమస్ అవన్నీ. అంటే మనకి వ్యతిరేకంగా ఉండే వాళ్ళతో కూడా కలిసి కూర్చుని ఒక కప్పు కాఫీ కుదిరితే ఒక కప్పు కాఫీ తాగొచ్చు, సంతోషంగా మామూలుగా మాట్లాడవచ్చు. అంటే అక్కడ దీంట్లో అక్కడ వ్యక్తపరిచే భావం మీరు చెప్పే దాంట్లో కనిపించేది ప్రేమ. అంటే అన్ని మతాలకి ప్రేమ ఒకటే రకంగా ఉంటుందా? ప్రేమ సమూలంగా అదొక్కటే ఆధారం. మానవ జాతికి అదొక్కటే ఆధారం. ఈ మతాలు ఏం కాదు. ఒక్కొక్క వాతావరణ పరిస్థితుల్లో పుట్టినందుకు గాను, ఒక్కొక్క భౌతిక పరిస్థితుల్లో ఆలోచన ధోరణులు పెరిగి, వాళ్ళ జీవన విధానాలు పెరిగి దాన్ని ఒక మతం అని అనుకుంటున్నాము. వాటన్నిటికీ వెనకాల ఉన్న ఆధ్యాత్మిక చింతన ఒకటే, విశ్వాత్మ ఒకటే, అంటే ఒక పరమాత్మ ఒకటే, అవన్నీ ఒకటే. దాన్ని చూసే విధానంలో ఒక రంగు వేయగానే ఒక వేరే దేవుడు, ఇంకో రంగు వేయగానే ఇంకో దేవుడు, ఇవన్నీ మనం సృష్టించుకున్న మన సమాజంలో ఉన్న మనుషుల వ్యక్తుల లోపాలే కానీ అన్నిటికీ మూలాధారమైంది విశ్వజనీనమైన ప్రేమ ఉంటే ఆ ప్రేమని పెంపొందించుకుంటూ పోతే వ్యతిరేకించే అభిప్రాయాలు ఉన్న వారితో కూడా సంతోషంగా మాట్లాడగలం, ప్రేమగా మాట్లాడగలం, చిరునవ్వుతో మాట్లాడుకోవచ్చు. అరబిక్ కంట్రీలో అంటే ఎడారిలో మనుషులు కనిపించరు కాబట్టి కనిపించాలంటే అక్కడ గ్రీన్ కలర్ ఒకటి బట్ట కప్పుకోవాలి అని ఏదో విన్నా నేను. అసలు అదేంటి సార్? అది ఒక్కొక్క మతానికి ఒక్కొక్క చిహ్నమైన రంగు ఎందుకు అన్నదంటే, ఈ ప్రాంతంలో చెట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆకుపచ్చతనం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ ఆకుపచ్చలో కాంట్రాస్టింగ్గా దూరం నుంచి కనిపించాలంటే ఆరెంజ్ కలర్. అదేమో టెరైన్ అంతా ఇసుక, ఎడారి, అది బ్రౌన్ కలర్గా అదో రకంగా ఉంటుంది. దాంట్లో కనిపించాలి అంటే దూరం నుంచి ఎవరైనా యాత్రికులు వస్తున్నారు అంటే దూరం నుంచి ఒక గుంపు ప్రయాణం చేసి వస్తున్నారు, ఒంటల మీద నడుచుకుంటూ ప్రయాణం చేసి వస్తున్నారు, ఎక్కడ కాసారాలు ఉన్నాయి, ఎక్కడ నీటి వసతి ఉంది అని తెలుసుకోవడానికి ఆ జెండాలు పెట్టుకుని వెళ్తూ ఉండేవాడు. వాళ్ళకి అది గ్రీన్ కలర్, అది వాళ్ళ జెండా అయిపోయింది. వాళ్ళ మతానికి అది గ్రీన్ కలర్ జెండా అయిపోయింది. ఇక్కడ భారతదేశంలో మన మతానికి ఆరెంజ్ కలర్ జెండా అయిపోయింది. అంటే ఈ విధంగా అయిపోయింది. భారతదేశం జెండా చూడండి, అన్ని రంగులు ఉన్నాయి, అన్ని రంగులు ఉన్నాయి. అది ఇప్పుడు ఇంకొక చిన్న సరదా ఒక ఉదాహరణ చెప్తాను.
ఇంద్రధనుస్సు ఉంది. ఇంద్రధనుస్సులో ఎన్ని రంగులు ఉన్నాయి? విబ్జిఆర్ అని ఉన్నాయి. ఓకే, 7 రంగులు ఉన్నాయి. ఒక్కొక్క రంగు ఒకదానికి ఒకటి నువ్వు ఎక్కువ నువ్వు తక్కువ అని ఒకదాన్ని వ్యతిరేకించి అవి సంఘర్షణ చేసుకుంటాయా? సంఘర్షణ చేసుకుంటే అది ఇంద్రధనుస్సు ఉండగలుగుతుందా, మనగలుగుతుందా, దాని స్థితి ఉండగలుగుతుందా, దాని ఉనికి ఉంటుందా? అంటే సహజంగా రంగులు ప్రకృతి ఒకదానికొకటి ఎంతవరకు ప్రకృతి నియమాలకి లోబడి ఈ ప్రకృతి అంతా నడుస్తుంది. ఆ ప్రకృతి కూడా వెనకాల నియమాలు ఉన్నాయి, ఆ నియమాలకు తగ్గట్టుగా నడుస్తూ ఉంటుంది. దాంట్లో వ్యతిరేకము మానసికంగా బుద్ధి ఎక్కువ వికాసానికి మనకి ఎక్కువ ఇచ్చారు కాబట్టి అతిగా ఆలోచించి నాకు ఇది నచ్చుతుంది కాబట్టి ఇంకెవరు దీన్ని వాడడానికి వీల్లేదు, ఇది నాకు ఇది నచ్చదు కాబట్టి ఇంకెవరు చేయడానికి వీల్లేదు, ఇలాంటి ఆలోచన ధోరణి వల్లే వెహమెన్స్ అంటే ఏంటి, తీక్ష్ణత, ప్రేమ అయినా తీక్ష్ణత. ఇప్పుడు ప్రేమ అనే పేరుతో ఎంతమంది అరాచకాలు చేస్తున్నారు? అతి ప్రేమ, అతి వినయం, అతి వ్యతిరేకత, అతి అసహ్యం, ఇవన్నీ అవసరం లేదు. అవన్నీ అతి కోపం, అతి రౌద్రం, ఇవన్నీ మనకే హాని. పట్టణ ప్రాంతాల్లో ప్రస్తుతం మనుషుల యొక్క జీవన శైలి ఎలా ఉంది, వాళ్ళ భాష, వాళ్ళ పద్ధతి, వాళ్ళు వ్యవహరించే తీరు ఎలా ఉంది అనుకుంటున్నారు? ఒక గురువుగా మీరు, ఒక నాటకరంగ గురువుగా. మన అందరం ఒకే చోట నుంచి వచ్చాం. ఎక్కడి నుంచి? అడవుల్లో ట్రైబల్స్గా ఉన్న దగ్గర నుంచి గ్రామీణ సమాజాలు దాకా ఎదిగాము. అక్కడి నుంచి గ్రామీణ సమాజాల నుంచి అక్కడ ఎక్కువ మంది అయిపోయారని వేరే చోట్లకు వచ్చి వేరే రకరకాల చోట్ల అందరూ ఎక్కడైతే వసతులు బాగా ఉంటాయో అక్కడ నగరాలు నిర్మాణం చేశారు. ఇప్పుడు నగరాల వైపు అందరు, అంటే ఇప్పుడు నేను పుట్టింది జగ్గయ్యపేట, ఇక్కడికి వచ్చాను, ఇక్కడ ఉన్నాను అంటే జగ్గయ్యపేట చిన్న టౌను, అక్కడ మా తాతలు ముత్తాతలు ఇంకో చిన్న పల్లెటూరులో ఉండొచ్చు కదా, తాత ముత్తాతలకి. అంటే ఎన్నో అంచెలంచెలుగా నగరాలకు వచ్చేస్తున్నాం మనం. అంటే మనం కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏంటి, ఎక్కువ మంది అయిపోయేసరికి మానసికంగా సంఘర్షణలు, భౌతికంగా సంఘర్షణలు, ఆరోగ్యకరమైన సమస్యలు, మురుగు, మనుషులు ఎక్కువ కాలుష్యము, అన్ని రకాల కాలుష్యము. నాకు అది కావాలి, నీకు ఇది కావాలి, నాకు సమయం లేదు, నీకు సమయం లేదు, అందరిని తోసుకుంటూ వెళ్ళడం. అంటే నాగరికత అతి నాగరికత అయిపోయి ఈ నగరాల్లో. ఇప్పుడు ఢిల్లీ ఎలా ఉందో మీరు చూసుంటారు కదా, అక్కడ కాలుష్యం వల్ల స్కూళ్ళు కాలేజీలన్నీ ఆన్లైన్. తర్వాత 50% మాత్రమే, ప్రతిరోజు 50% ట్రాఫిక్ మాత్రమే వెళ్ళాలి. అంటే ఏంటి, ఆ స్థితికి దాకా తెచ్చేసుకున్నాం. అంటే మన కృత్రిమ వర్షాలు కురిపిస్తారంట. దీపావళి సమయంలో ఎంత మొత్తుకున్నా కూడా ప్రజలు పాటించకుండా బాణసంచా కాల్చారు, దాని పర్యవసానం అనుభవిస్తున్నారు. అంతే కదా. ప్రకృతి ఎందుకు ఊరుకుంటుంది? ప్రకృతి మనం ఎందుకు ఒక మూడేళ్ల క్రితం మనం చవి చూసాం కదా, 3-4 ఏళ్ల క్రితం. అంటే ఒక పశువుల కాపరి పశువులు అటు ఇటు వెళ్తున్నప్పుడు ముళ్ళుగరతో అని ఒకే దారిలో సరైన దారిలోకి తీసుకురావడానికి ముళ్ళుగరతో పొడుస్తాడు. అలాగే ప్రకృతి మనం విపరీతంగా ప్రవర్తించినప్పుడు, అతి విపరీతం అయిపోయినప్పుడు, విపరీతం కూడా అతి అయిపోయినప్పుడు మనని కట్టడి చేయడానికి ఇలాంటివన్నీ ఇచ్చి మళ్ళీ లైన్లోకి తీసుకొస్తుంది. అందుకనే ఆ కోవిడ్ అనేది వచ్చింది. ఓకే, దానికి రకరకాల థియరీలు ఎవరెవరో సృష్టించారు, కావాలని చేశారు, అవన్నీ ఎన్ని చెప్పినా కూడా అది వచ్చింది. ఆ 3 ఏళ్ళు మనం మౌనంగా ఉండాల్సి వచ్చింది కదా, ఎక్కడికి బయటికి వెళ్లకుండా ఉండాల్సి వచ్చింది. దానివల్ల ప్రకృతి సమతుల్యం అభివృద్ధి చెందింది. మనుషుల యాక్టివిటీ తగ్గేసరికి ప్రకృతి అంతా సంతోషించింది. ప్రకృతి తర్వాత అంత అందమైన వారు ఆడవాళ్ళు. ప్రస్తుతం భారతదేశంలో స్త్రీ యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయని అనుకుంటున్నారు మీరు? కొంచెం అప్పుడప్పుడు ఎన్నో రకాలుగా అంటే ప్రతిదీ ఎప్పుడు ఏంటంటే ప్రోస్ అండ్ కాన్స్, అంటే ఒక నాణ్యానికి 2 వైపులా ఉంటాయి. మనకి మనసు కలిచివేసే లాంటి సంఘటనలు కూడా జరుగుతుంటాయి. ఎందుకు ఈ సమాజంలో ఉన్నాము అని బాధ కలిగే సంఘటనలు కూడా జరుగుతుంటాయి.
మనం ఏం చేయలేకపోతున్నామని, అసక్తులమని, అసహాయులమని మనకి నింద వేసుకునే మానసిక స్థితి వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. అలాగే ఇంకొక పక్క మంచి పనులు కూడా జరుగుతున్నాయి. ఆడపిల్లల్ని గౌరవించే వాళ్ళు కూడా ఉన్నారు. ఆడపిల్లల్ని ఆదరించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ అభివృద్ధికి సహకరించే వాళ్ళు ఉన్నారు. అంటే ఏంటి, ఈ ఒకవైపు మనకి నిరాశ కలుగుతున్నప్పుడు ఇంకో వైపు నుంచి మనకి ఆశ ఆశ ఒక పాజిటివ్ సాకారమైన దృష్టిని, తర్వాత అలాంటి అనుభూతుల్ని సృష్టించే వాళ్ళు కూడా ఉన్నారు. సో సమతూకం ఎప్పుడూ ఉంటుంది. ఒక్క చిన్న టోటల్గా నెగటివ్ సిచ్యువేషన్ చూసి మనం పూర్తిగా మ్రాన్పడిపోకూడదు. సమాజం అంతా ఇట్లాగే ఉంది అని కూడా అనుకోకూడదు. చాలా చాలా చోట్ల నేను తిరిగిన అన్ని చోట్ల, నేను అటు ఉత్తర భారతంలో, ఇటు తూర్పు భారతంలో, ఉత్తర భారతంలో, మధ్య భారతంలో, దక్షిణ భారతంలో అన్ని ప్రాంతాల్లో వర్క్ చేశాను. అన్ని చోట్ల ఇప్పుడు ఒక రకమైన స్త్రీ జాతి ఒక మంచి శక్తిగా, సంయమనం గల, బాధ్యత గల స్త్రీ శక్తిగా ఎదుగుతోంది. దానికి మనవంతు చేతనైనంత మనం చేయొచ్చు సహాయం, అంతేగాని అంటే సహాయం అంటే సపోర్ట్గా వాళ్ళకి ముందు మనల్ని ప్రశ్నించుకుంటే చాలు. అవన్నీ చేయడానికి ముందు నేను నా ఇంట్లో ఉన్న ఆడపిల్లలతో, లేకపోతే ఆడవాళ్ళతో, పని చేయడానికి వచ్చిన ఆవిడతో కానీ, వంట చేయడానికి వచ్చిన ఆవిడ కానీ, మనకి సహాయం చేసే ఆడపిల్లలు కానీ, మనం వర్క్ చేసే పిల్లలు కానీ, వాళ్ళతో నేను ఎలా ఉంటానని సంయమనంగా నేను ఆలోచించుకోకపోతే ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. ప్రస్తుత దేశ రాజకీయాలపైన మీ అభిప్రాయం ఏంటి? ఎలా ఉన్నాయి అనిపిస్తుంది? రాజకీయాల గురించి నాకు అవగాహన ఉన్నా, ఇప్పుడు చూడండి, ప్రకృతి దాని పని చేసుకుంటూ వెళ్తుంది. మనం ఏమనుకుంటామంటే మనమే చేస్తున్నామేమో, ఒక మానవ సమాజం అంతా మనం ప్రకృతిని మనం నడిపిస్తున్నామేమో అని భ్రమపడతాం. మనమే నడిపిస్తున్నాం, మన రాజ్యాంగం, మన దేశం, ఇలా అన్నీ అనుకుంటాం. కానీ దానికి గంభీరమైన శక్తులు కూడా కొన్ని దోహదపడి ఒక సమయంలో ఒక్కొక్క మానసిక పరిస్థితి, భౌతిక పరిస్థితి, రాజకీయ పరిస్థితి, సామాజిక పరిస్థితి ఉంటుంది. ఏ సామాజిక పరిస్థితి కూడా, ఏ రాజకీయ పరిస్థితి కూడా ఎంతో కాలం ఉండదు. ప్రతిదానికి పైకి వెళ్ళడము, కిందికి రావడం, ఎదుగుట కొరకే కాదు, ఎదిగిన తర్వాత ఎదిగాల్సిన అవసరం కూడా ఉంటుంది. విరుగుట కొరకే, విరుగుట పెరుగుట కొరకే అని ఒక సేయింగ్ ఉంది మనకి తెలుగులో. అలాగే ఏ పరిస్థితి అయినా, ఎవరైనా, అది పార్టీలకి అతీతంగా సామాజిక బాధ్యత అనేది పార్టీలకి సంబంధం లేదు. నేను ఏం చేస్తున్నాను నా చుట్టుపక్కల ఉన్న సమాజం, అంటే పార్టీలో ఉండకుండా కూడా బయట సమాజానికి సేవ చేయొచ్చు. పార్టీకి అసలు అవసరం లేదే. సేవ చేయాలనుకుంటే రాజకీయాలే అవసరం లేదు. కొంతమంది జనాల మీద అధికారం చెలాయించడానికి పార్టీల్లో జాయిన్ అవుతారా? వాటి గురించి వ్యాఖ్యానం చేయడానికి నాకు అధికారం లేదు. ఎందుకంటే నేను ఒక సామాజిక బాధ్యత గల ఒక కళని అధ్యయనం చేసే ఒక అధ్యాపకుడిగా, ఒక రంగకర్మి, అంటే నాటకకర్మి, నాటకం పని చేసేవాడు. ఇప్పుడు వడ్రంగం పని చేసేవాడిని ఎలా అన్నట్టే నేను నాటకం పని చేస్తాను. ఒక అధ్యాపకుడు అంటే ఒక ఉపాధ్యాయుడు, అలాగే నేను ఈ పని చేస్తాను. అంతే. దాంట్లో చేనేత చేసేవాడు ఎలా ఉంటుంది, రాజకీయం చేసేవాడు రాజకీయ నాయకుడు, నేను ఈ పని చేస్తాను కాబట్టి నేను నాటకకారుని. భారతదేశం నుంచి యువకులు పెద్ద ఎత్తున విదేశాలకి వెళ్ళిపోతున్నారు, అక్కడే స్థిరపడుతున్నారు, సొంత ఊరిని మర్చిపోతున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? చిన్నప్పటి నుంచి సమాజంలో మనం ఎదగాలి, ఆర్థికంగా ఎదగాలి, బాగా ఎదగాలి, కష్టాలు పడిన వెంటనే దాన్ని మార్చుకోవాలి, దాన్ని ప్లేట్ మార్చేసేయాలి. చిన్న ఇంట్లో బ్రతికి మేము చదువుకున్నాము, వేరే మేము ఆర్థికంగా ఎదగాలి, సామాజికంగా ఎదగాలి కాబట్టి వేరే దేశాలు వెళ్ళిపోతున్నారు. జ్ఞానార్జన కోసం, కొంతవరకు అనుభవ జ్ఞానం ఆర్జన కోసం వెళ్ళడం మంచిదే, తప్పులేదు. ఎక్కడికైనా వెళ్ళండి.
కానీ ఉన్న మూలాల్ని మర్చిపోయి, భాషలు వదిలేసి, ఇంటి వాళ్ళని మర్చిపోయి, తల్లిదండ్రులని చూడడానికి వీల్లేని సమాజంలో బ్రతుకుతూ, ఇక్కడికి రావడానికి కూడా సమయం లేకుండా, అలా కాకుండా కొంచెం అటు ఇటు సమతూకం చేయగలిగితే, ఇంకోటి ఏంటంటే ఒక 10 ఏళ్ళ తర్వాత అక్కడ బాగా అలవాటు పడిపోతున్నారు కానీ ఇక్కడ కూడా సమాజంలో తక్కువేం లేదు. ఎన్నో అవకాశాలు ఉన్నాయి, ఎన్నో మానసిక అవకాశాలు ఉన్నాయి. ఇది చిన్న చిన్న ఊళ్ళల్లో ఎంతో మంచి పనిచేసే అవకాశం ఉంది. స్వయంగా ఎన్నో సంస్థలు స్థాపించుకుని ధనార్జన ధనార్జనకి వ్యతిరేకత కాదు ఎప్పుడు. ధనార్జన ఇప్పుడు నాకు కావాల్సింది కొంత, ఇంకొక వ్యక్తికి కావాల్సింది ఇంకా ఎక్కువ అవ్వచ్చు. కానీ అది దానికి కూడా ఎంత లిమిట్ ఏమైనా ఉందా అనేది మనం ఎవరికి వాళ్ళు ఆలోచించుకుని ఒక 10 ఏళ్ళు ఉండి ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఉన్న యువకులతో కొన్ని మంచి ఇనిషియేటివ్ చేయండి, ఏమన్నా కొంచెం పరిశ్రమలు పెట్టండి, ఉద్యోగాలు కల్పించండి. అలాంటివి చేస్తే ఉపయోగం. కానీ పూర్తిగా జీవితం అంతా నువ్వు వదిలేసి వెళ్ళిపోయి అక్కడెక్కడో ఏం చేస్తారు? అక్కడికి వెళ్ళిన తర్వాత పుట్టిన ఊరికి నువ్వేం చేసావని, ఏం చేసావు దానికి మన్నా ముందు ఒక 60 ఏళ్ళ తర్వాత వేరే దేశంలో ఉన్నవాళ్ళు అదో రకమైన ఏకాకితనం అనుభవిస్తారు. అది దాని గురించి కూడా చాలా సినిమాలు వచ్చాయి. అంటే భారతదేశంలో పుట్టి వేరే దేశంలో చదువుకుని ఉద్యోగాలు చేసి 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉండి ఇక్కడికి రాలేక, అక్కడ ఉండలేక, అక్కడ సెకండరీ సిటిజన్స్ లాగా అక్కడ కష్టాలు, అక్కడ కూడా పూర్తి మన సొంత సమాజం లాగా ఉండదు. అది అక్కడున్న రూల్స్ని పాటిస్తూ అక్కడున్న పద్ధతిలోనే ఉండాలి, దాన్నే మెచ్చుకుంటూ ఉండాలి. ఇది మనసు పీకుతూ ఉంటుంది. ఇక్కడ బాగుంది, ఇది చిన్న చిన్న ఊళ్ళు కొంచెం శుభ్రపడ్డాయి, ఇప్పుడు అన్నీ కొంచెం అక్కడక్కడ చాలా బాగున్నాయి, ఎడ్యుకేషన్లో మనం ఏమైనా కంట్రిబ్యూట్ చేయొచ్చు మన ఊళ్ళో సారీ, అలాంటి ఎన్నో మంచి పనులు చేసే అవకాశం ఉంది. కొంచెం దృష్టి మన సొంత ఊరి మీద కూడా పెడితే, సొంత దేశం మీద కూడా పెడితే, ఉండండి, రండి, అప్పుడు ఇటు అటు ఇటు తిరుగుతూ ఉండండి. కొద్ది కాలం తర్వాత మీకు ఇంకా చాలు అనిపించినప్పుడు వచ్చేసేయండి స్వదేశానికి. ఇక్కడ స్వదేశానికి వస్తే మీరు ఎన్నో మంచి పనులు చేయొచ్చు. మీతో పాటు కొన్ని వందల మందికి ఉపాధి కలిగించే అవకాశం ఉంది మీకున్న ఆర్థిక పరిస్థితిని బట్టి. అలా ఎన్నో మంచి పనులు చేయొచ్చు. అలా దేశంలో చాలా మంచి చేస్తున్న వాళ్ళు నాకు ఈ మధ్య నేను వార్ధాలో ఒక మీటింగ్ కోసం వెళ్ళాను. గాంధీ గారు 1936 నుంచి 1947 వరకు వార్ధాలో ఉన్న సేవాగ్రామ ఆశ్రమంలో ఉండి, ఆయన వార్ధా ఎక్కడ సార్? మహారాష్ట్ర. ఇక్కడ నుంచి 7.5 గంటలు అంతే ప్రయాణం. అంటే స్వాతంత్రం వచ్చే వరకు 1936 నుంచి 47 వరకు స్వాతంత్రం వచ్చి అక్కడే ఉన్నారు. ఆయన అదే కేంద్రంగా పనిచేశారు. అంటే భారతదేశం నడి మధ్యలో అంటే అక్కడుండి భారతదేశ స్వాతంత్రోద్యమాన్ని నడిపారు. అది ఎంత ప్రధానమైన కేంద్రం వార్ధా. అక్కడ వార్ధా సేవాగ్రామ్. అక్కడ ఈ దేశం నలుమూలల నుంచి ఒక 150 మంది మేధావులు, యువకులు, యువతులు, ఎంతో మంచి పని చేస్తున్న వాళ్ళు, ఖాదీ మీద వర్క్ చేసేవాళ్ళు, మంచి చేసేవాళ్ళు, ఎన్నో రకాలుగా అటు నీటిని, జలవనరుల్ని కాపాడడానికి, ప్రకృతి సంపదని కాపాడడానికి, అడవుల్ని కొట్టేయకుండా వాటిని కాపాడడానికి ఎంతోమంది వర్క్ చేసే వాళ్ళందరినీ కలిసే అవకాశం కలిగింది. దానివల్ల నేను ఊహిస్తూ వస్తున్న, నాకు ఏదైతే కరెక్ట్ అనిపిస్తూ ఉందో దానికి ఇంకొకసారి సపోర్ట్ లాగా నాకు దొరికింది ఈ కాన్ఫరెన్స్లో. సో అలాంటి ఇంకొక కొత్త శక్తితో నేను మళ్ళీ నా ఉద్యమం లాగా ప్రారంభిస్తాను. చిన్న చిన్న ఊర్లు, చిన్న గ్రామాలు, మన చిన్న పట్టణాలకి వెళ్ళి పనిచేయాల్సిన అవసరం చాలా ఉంది అని నేను ప్రస్తుతానికి రియలైజ్ అయ్యాను. విదేశాల్లో ఉన్న వాళ్ళకు కూడా ఈ విషయం చెప్తున్నారు మీరు? అవును. అంటే వాళ్ళనేమి మానేసి వెంటనే వచ్చేమని వాళ్ళకున్న పరిస్థితుల్లో వాళ్ళు సంయమనం చేసుకుని ఆలోచించుకుని రాగలిగినప్పుడు స్వదేశానికి వచ్చేసేయండి. ఇక్కడ అన్ని వసతులు ఉన్నాయి, ఇక్కడ ఏం తక్కువ ఏం లేవు. ఇప్పుడు టెక్నాలజీ బాగా వచ్చేసిన తర్వాత ఏ దేశంలో ఉన్నా ఒకటే, అక్కడున్న వసతులు ఇక్కడ ఉన్నాయి కదా. అది నాటకాన్ని మత ప్రచారంగా వాడుకుంటున్నారా నాటకాన్ని? అది నేను చూడలేదు. ఇప్పుడు రాజకీయ నాయకులు అయితే కొన్ని రాష్ట్రాల్లో ఈ స్ట్రీట్ థియేటర్ అని రకరకాల, స్ట్రీట్ థియేటర్ యొక్క పర్పసే వేరు. అసలు వీధి నాటకం ప్రారంభమైన స్థితిలో వీధి నాటకం వాడిన విధానం వేరు. ఇప్పుడు వీధి నాటకం అనే పేరుతో
ఊరికే క్యాంపెయిన్ అంటే ఏంటి, ప్రచారం కోసం వాడే నాటకం స్ట్రీట్ థియేటర్ కాదు. అంటే ఒక సమాజంలో ఉన్న లోపాలని ఎత్తి చూపే సంఘర్షణల వేదికగా వీధి నాటకం తయారైంది ఒకప్పుడు. అది కాకుండా ఇప్పుడు మీరు ఇది వేసుకుంటే ఇది తగ్గుతుంది, ఇలాంటి ఈ ప్రభుత్వ పథకాలని ప్రమోట్ చేయడానికి ఇవి చేస్తున్నారు. అంటే మతం యొక్క ఆ రంగును కూడా ప్రచారం చేయడానికి. అంటే ఏ విధంగా అంటే ముట్టుకుంటే మీకు ఈ నొప్పి తక్కువైపోతుంది, ఇక్కడ పట్టుకుంటే మిమ్మల్ని ఎత్తుకుంటే మీకు గాలి బాగా వస్తుంది, ఇలా ఇది నమ్ముతారా మీరు? ఏ వస్తువైనా ఏ రంగం అయినా మనకి ఒక ఆయుధం లాంటిది. ఒక చాకు ఉందనుకోండి, చాకుని ఎన్ని రకాలుగా వాడుకోవచ్చు. లాగా నాటకం అనేది దానికి అది శక్తివంతమైన మాధ్యమం. దాన్ని ఇష్టం వచ్చినట్టు వాడుకుంటుంది. ఎవరు అంటే ఇది ప్రజాస్వామ్యం కాబట్టి ఎవరు ఎలా కావాలంటే వాళ్ళు అలా వాడేసుకుంటున్నారు. కానీ ఆ వాడడంలో సంయమనం, నేను ఎందుకు వాడుతున్నాను, ఇది సమంజసమా కాదా, ఔచిత్యమా కాదా, ఉచితమా కాదా అని ఆలోచించాల్సిన బాధ్యత అందరికీ ఉంది. అది ఎప్పుడైతే కొరవడుతుందో ఉద్యమాలు మొదలవుతాయి. థ్యాంక్ యూ సార్. మా పూరా లోకల్ స్టూడియోకి వచ్చి ఒక నాటక గురువుగా ప్రస్తుత మానవాళికి మంచి సలహాలు సూచనలు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ధన్యవాదాలు.